తాడిపత్రిని భిక్షాటన రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయాల వద్ద చిన్నారులు, మహిళలు, వృద్ధులు భిక్షాటన చేయడం తనను కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పిల్లలను భిక్షాటనకు పంపడం వారి భవిష్యత్తును నాశనం చేయటమేనని అన్నారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని, వారికి ఉపాధి అవసరమైతే ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జీవనాలయ, రమణ మహర్షి వంటి సేవల సంస్థలు నిరాశ్రయులకు అందిస్తున్న సేవలను అవసరమైన వారు వినియోగించుకోవాలని సూచించారు. భిక్షాటన నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురు పౌర్ణమి నిన్నటి రోజు సరే అందరూ దేవుళ్ళకి పోయినారు. మా ఊర్లో 2, 3 ఉన్నాయి. అక్కడ పొప్పులు రోడ్లో ఉంది శివుడు. అక్కడ వచ్చి నంద్యాల దగ్గర ఉన్నది శివాలయం పక్కన అక్కడ ఉంది. సండే దగ్గరలో ఉంది. ఇక్కడ సంజీవ్ నగర్ లో ఉంది. అందరూ పోయినారు. కష్టాలు చెప్పుకున్నారు. మంచిదే, కానీ నేను గుడి లోపల పోకముందు కష్టంగా అనిపించింది. ఈ పిచ్చుకుంటోళ్ళు ఉన్నారే బాగున్నారు. వాళ్ళు నాకు వాళ్ళ ఫ్యామిలీస్ బాగా తెలుసు. పొద్దున్నే వాళ్ళ మోటార్ సైకిల్లో ఆటో వస్తువులు, చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళు పథకాలు బాగా చేస్తారు తెలుసా మీకు. తమిళనాడుకంతా మా దగ్గర 40% ఈ గురించి చెప్పారు. చాలా సౌండ్గా ఉన్నారు. బాధాకరమైనది ఏమంటే ఆడవాళ్ళు తెచ్చి పిల్లల్ని కందమ్మలు ఇంత. నేను నిన్న ఆ గుడి దగ్గర సంజీవుని గుడి దగ్గర బాధాకరం. ఆ మెచ్యూర్ అయిన పిల్లలను పెట్టుకొని వెనక తింటానని వాళ్ళు ఎన్ని రోజులైందో స్నానం చేయక ఏమీ చేయక బాధ అనిపించింది. నేను వాళ్ళకి చెప్తున్నా, చిన్న పిల్లలు పెయింట్ వేసి గాంధీ బొమ్మ అంటారంట. ఏమైతే వాడి స్కిన్ వాడు వాడి పరిస్థితి. నేను సచివాలయంలో చెప్పినా, ఇందాక పొద్దున్న కమిషనర్కి చెప్పినా, మా ఫ్రెండ్స్ ఉన్నారు సూరుముని, అట్లా కొందరు ఉన్నారు. ఒక గ్యాంగ్ తయారు చేసి దాని విషయం ఏదైనా చేయాలని. నాకనే ఎక్కువ నా భార్య చాలా కష్టపడింది. అన్ని చేస్తే ఇదైతే చేయాలి. ఆమె నెలకు 25,000 ఫుడ్ కోసం ఇస్తాను కూడా అనౌన్స్ చేసి నాతో చెప్పింది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా కొద్దిగా పాపం అంటే పాపం పదవే పోయింది. మీ ఇళ్లలో మీ అమ్మగారు, మీ అవ్వలు ప్రతి సెకండ్ పాపం అనేది పదమే పోయింది. కనీసం అందరూ చెడ్డోళ్ళు కాదు, ఉన్నారు, ఇంకా హృదయం ఉండేవాళ్ళు ఉన్నారు. చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏమంటే ఎవరన్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మా ఇంటి వద్దగా ఎవరన్నా రాకపోతే మొత్తం బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.